దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు బాగున్నారా? బాగున్నవారు ఎప్పుడు వారి ముఖంలో సంతోషంగా ఉంటారు. బాగున్నా బాగలేకపోయినా ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తామో అప్పుడు మన దేవుడు మన హృదయ కోరికలు తీస్తాడు, మన హృదయ కోరికలను తీరుస్తాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తాం. ఒకసారి ఆ వాక్యాన్ని చదివి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తన 37వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ వాక్య భాగం ఉంటుంది. మనం చదువుకుందాం. చదువునేనా? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. దేవుని స్తోత్రం. ఎవరిని బట్టి సంతోషించాలండి మనం? మన బలాన్ని బట్టి కాదు, మన కలిగిన ఆస్తిపాస్తులను బట్టి కాదు, మన కలిగిన బంగారాన్ని బట్టి, మన కలిగిన సంపదను బట్టి ఎప్పుడు సంతోషించుకో. అవన్నీ ఇచ్చిన దేవుని బట్టి మనం సంతోషించాలి. మన కలిగిన పలుకుబడిని బట్టి మనం సంతోషించుకో. ఆ పలుకుబడి దేవుడిచ్చాడని, ఆ గొప్పతనం దేవుడిచ్చాడని, ఇచ్చిన దేవుని బట్టి మనం సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తామో అప్పుడు దేవుడు మన హృదయ కోరికలను తీరుస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు వర్తమానం అబద్ధము. ఈరోజు వర్తమానం ఏంది? అబద్ధం. అబద్ధం కూడా ఒక వర్తమానమా? అబద్ధం కూడా ఒక వాక్య భాగమా అని అనుకున్నారేమో సహోదరి సోదరులారా. అబద్ధాన్ని గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా మన దేవుడు అబద్ధమాడిన వాడు. ఈరోజు అంశం ఏందండి? అబద్ధము. మన దేవుడు అబద్ధమాడిన వాడు. ఆయన పిల్లలంగా, ఆయన కుమార్తెలంగా, ఆయన కుమారులంగా మనము అబద్ధం ఆడకూడదు. ఇంతకీ మన దేవుడు అబద్ధం ఆడేవాడా కాడా? అబద్ధము ఆడనివాడు, అబద్ధం చెప్పనివాడు మరొకడున్నాడు ఈ లోకంలో. వాడెవరో తెలుసా? అబద్ధకుడు, అబద్ధాలకు జనకుడు అని ఒక మంచి పేరు అతనికి ఉంది అబద్ధాలు చెప్పే విషయంలో. ముందుగా నెంబర్ 1 పాయింట్, అబద్ధము అనే అంశంలో మన దేవుడు అబద్ధకుడు కాదు అని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పాయింట్ మనం చూద్దాం. చూడండి ఆ మాటలు దయచేసి సహోదరి సోదరా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము బైబిల్ అని వారందరూ కూడా చూడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే ఇక్కడ ఏమి వాక్య భాగం మనకు తెలియపరుస్తుందంటే, నరపుత్రుడు మానవుడు అబద్ధమాడుతాడు కానీ దేవుడు అబద్ధమాడు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు చెప్తాను. సహోదరి పద, మానవులైతే అబద్ధాలు ఆడతారు, నరులైతే అబద్ధాలు ఆడతారు, కానీ దేవుడు అంట అబద్ధమాడు. ఏమంటుంది వాక్యం? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు మానవ దేవుడు కాదు. మన దేవుడు మానవుడు కాదు. ఆయన మహిమగల స్వరూపం కలిగిన వాడు. ఆయన సర్వాంతర్య, సర్వలోకాన్ని సృష్టించిన మహనీయుడు, సర్వలోక జగద్రక్షకుడు.
ఇంత గొప్ప మహనీయుడు, భూమికి ఆకాశములకు పునాదేసిన మహిమగల తండ్రి అబద్ధమాడుటకు మానవుడు కాడని వాక్యం చెప్తాం. ఇంకా ఆయన గుణ లక్షణాన్ని మనం చూస్తే సమయంలో ప్రవక్త ద్వారా ఇలా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదటి సమయ గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమయ గ్రంథం 15వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపపడడు. మన దేవుడు అబద్ధమాడేసి పశ్చాత్తాపడేవాడు కాడు. అబద్ధమాడడానికి మన దేవుడు నరుడు కాడు. అబద్ధమాడుటకు మన దేవుడు మానవుడు కాడు. మనకి ఇక్కడ ఈ వాక్య భాగాల్లో ఏమర్థం అవుతుందంటే, నరుడు అబద్ధమాడుతాడు, మానవుడు అబద్ధమాడుతాడు, మన దేవుడు అబద్ధము ఆడడు అని స్పష్టంగా దేవుడు తన గ్రంథములో మనకు రాయించాడు. కనుక అబద్ధం అనే అంశంలో మొట్టమొదటిగా మన దేవుడి యొక్క గుణ లక్షణాన్ని చూస్తున్నాం. ఆయన అబద్ధము ఆడడు. అబద్ధమాడి పశ్చాత్తాపడడానికి ఆయన నరుడు కాదు, మానవుడు. అయితే ఆయన పిల్లలంగా మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఇంకొన ఆయన గురించి ఇంకొక మాట చూద్దాం. కీర్తన 140వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. దేవుని స్తోత్రం. మాట తప్పేది ఎవరండి? మానవుడు, నరుడు. అంటే మాటిచ్చి మాట తప్పిపోతున్నాడంటే అబద్ధం ఆడుతున్నట్టు. కానీ మన దేవుడు, ఆయన భూమిని, ఆకాశమును, సమస్త జీవరాశులను కలుగు చేసిన ఆయన ఎన్నడను ఆయన మాట తప్పడు. హల్లెలూయా. ఇంత గొప్ప తండ్రి నీవు కలిగి ఉన్నావు. ఇంత గొప్ప తండ్రిని నువ్వు కలిగి ఉన్నావు. ఇంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఇంత గొప్ప దేవుని నువ్వు నమ్ముకుని ఉన్నావు. అబద్ధమాడడు, మాట తప్పడు, అబద్ధమాడి పశ్చాత్తాప పడని తండ్రిని నువ్వు నమ్ముకున్నావు. ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. మన దేవుడు మొట్టమొదటిగా మనం చూసాం, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, మాటిచ్చి మాట తప్పేవాడు కాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటప్పుడు అట్టి జీవము గల దేవుని నమ్ముకున్న నీవు నేను ఆయన కుమారులుగా మన తండ్రి అబద్ధమాడు, మన తండ్రి అబద్ధమాడి పశ్చాత్తాపడు, మన తండ్రి మాట తప్పుడు ఆయన పిల్లలంగా మనం ఎలా ఉండాలి? మనము కూడా అబద్ధం ఆడకూడదు, మనము కూడా అబద్ధమాడి పశ్చాత్తాపడకూడదు, మనము కూడా చెప్పాలి మాట తప్పిపోకూడదు. దేవుని పిల్లలంగా మనం చేయాల్సిన పని అబద్ధం ఆడకూడదు. మన దేవుడు అబద్ధం ఆడిన వాడు కాబట్టి మనం అబద్ధం ఆడకూడదు. నెంబర్ 1 పాయింట్ చూసాం. అబద్ధము అనే అంశంలో మన దేవుడు అబద్ధం ఆడని వాడని తెలుసుకున్నాం. ఇక 2వ పాయింట్లోకి వస్తే, మనము కూడా మన దేవుని పోలి నడవాలి. హల్లెలూయా. అబద్ధం ఆడని మన తండ్రిని మనం ఏం చేయాలి? ఆయన పోలి నడవాలి. ఆయన ఎలా అబద్ధమాడడో ఆ ప్రకారం మనం అబద్ధమాడని వారిగా ఉండాలి. ఎందుకు అబద్ధమాడని వారిగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలేంటి, అబద్ధమాడితే వచ్చే నష్టాలేంటి, అవి కూడా మనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చూడండి.
కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ప్రియులైన దేవుని పిల్లలు దేవుని పోలి నడవాలని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. నా సహోదరి సోదరా, అబద్ధమైన అంశంలో 2వ భాగంలో మన దేవుడు అబద్ధం ఆడనని మనం తెలుసుకున్నాం, అబద్ధం ఆడనని తెలుసుకున్నాం. ఇక 2వ భాగంలో ఆయన్ని పోలి మనం నడవాలి. ఎవరిని పోలి నడవాలండి? మన దేవుడు అబద్ధం ఆడాడు కాబట్టి మనము కూడా అబద్ధం ఆడకూడదు. అయితే మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన దేవుని పోలి నడవకుండా ఈ లోకంలో అబద్ధాలు చెప్పే అపవాది, అబద్ధాలకు జనకుడు అయినటువంటి ఆ సాతానును మనం వెంబడిస్తూ ఉన్నాం. గుర్తించుకో సహోదరి సోదరా, ఎన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా, పెద్ద పెద్ద విషయాలకు కూడా, అన్ని విషయాలకు కూడా ఎన్నిసార్లు నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అలా ఆడుతున్నప్పుడు నీ దేవుని పోలి నువ్వు నడవడం లేదు. ఎవరిని పోలి నడుస్తున్నావు? అపవాదిని పోలి నడుస్తున్నావు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఆనాడు యూదులతో, ఆనాడు శాస్త్రులతో, పరిసయ్యులతో ఏమన్నాడంటే, మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ, దేవుని పోలి నడుస్తున్నారని చెప్పుకుంటున్నారు కానీ, మీరు అపవాది పిల్లలుగా, అపవాది యొక్క మాట ప్రకారం నడిచే వాళ్ళగా ఉన్నారు మీరు అని ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, దయచేసి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ మనకు కనపడుతుంది ఆ వాక్య భాగం. యోహాను సువార్త చదివినా 8వ అధ్యాయము 44వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధములకు జనకుడైనాడు. అబద్ధాలకు ఏమైనాడు? జనకుడైనాడు. అబద్ధాలకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. చాలు సహోదరి సోదరా, ఈ సమయంలో మీరు దేవుని సంబంధాలు గారు, దేవుని పోలి నడవలేదు, మీరు అపవాది సంబంధులు. స్టార్టింగ్ వర్డ్ చూస్తే చూద్దామా మరొకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యంలో ఆయన అంటున్నాడు, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. అపవాది అనే కదా ఫుట్ నోట్లు ఎవరు రాయబడి ఉంది? సాతాను సంబంధులు మీరు. ఎందుకంటే మీరు పేరుకు దేవుని పిల్లలుగా ఉన్నారు కానీ, శాస్త్రులు, పరిచయులారా, ఓ యూదులారా, మీరు మాత్రం అబద్ధాలాడుతూ ఉన్నారు, వంకుతున్నారు. గనుకనే మీరు అపవాది సంబంధులు. ఏమన్నాడైనా? మీరు అపవాది సంబంధులు. ఇంకొక మాట అందులోనే 2వ లైన్ మనం చదువుకుందాం. మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఎవరండి? ఎవరు దురాశలు నెరవేరుస్తున్నావు? నువ్వు అపవాది దురాశలు నెరవేరుస్తున్నావు. ఆ దురాశను బట్టి అబద్ధమాడుతున్నావు, ఆ దురాశలను బట్టి పొంగుతున్నావు. గనుక ఇక మీదట అపవాదిని పోలి నడవకుండా దేవుని పిల్లలంగా, మన తండ్రి అబద్ధం ఆడేవాడు కాబట్టి మనం ఆయన పోలి నడవాలి. ఎవరిని పోలి నడవాలండి? మన దేవుని పోలి నడవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం మనం ఎవరిని పోలి నడవాలండి? మన దేవుని పోలి నడవాలి. మరొకసారి ఆ మాట చదువుకుందామా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవుని స్తోత్రం. ఎవరిని పోలి నడవాలి? మన దేవుని పోలి నడవాలి. ఎందుకు నడవాలి? మన దేవుడు అబద్ధం ఆడినవాడు. మన దేవుడు అబద్ధమాడి పశ్చాత్తాపం పడేవాడు కాదు. మన దేవుడు మాట తప్పనివాడు కాదు.
హల్లెలూయా. మాట తప్పేవాడు కాదు. ఆయన పిల్లలుగా మనం ఆయన పోలి రెండవ భాగంలో మనం నడవాలి. ఇంటున్నావా? జాగ్రత్తగా వినాలి. దేవుని పోలి నడవకపోతే నువ్వు అపవాదిని పోలి నడుస్తున్నావు. ఒకరోజు అపవాదిని అనుసరించి అపవాది యొక్క మాట ప్రకారం నడిచే వారికి ఆరని అగ్నిగుణం దేవుడి సిద్ధపరిచి ఉన్నాడు. నీవు కూడా అపవాదిని అనుసరిస్తే, అపవాదిని పోలి నడిస్తే, అపవాది వెళ్ళే స్థలానికి ఆరని అగ్నిగుణానికి ఒక రోజు నువ్వు వెళతావు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడోదిగా అబద్ధములో ఉన్నటువంటి మూడో భాగం ఏంటంటే, అబద్ధం అనే అంశంలో ఉండే మూడో భాగం ఏంటంటే, దేవుని పిల్లలంగా మనం అబద్ధం ఆడకుండా, మన దేవుడు అబద్ధం ఆడడు కాబట్టి మూడోదిగా మనము మన సహోదరులతో సత్యమే మాట్లాడాలి. హల్లెలూయా. మూడో భాగం ఏంటండి? అబద్ధం అనే అంశంలో మూడో భాగం, దేవుని పిల్లలుగా మనం సత్యమే మాట్లాడాలి. మన సహోదరులతో, మన సహోదరులతో, సంఘ బిడ్డలతో, బయట వారితో, అందరితో సత్యమే మాట్లాడాలి. ఎన్నిసార్లు బొంకావు, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడావు, చిన్న చిన్న విషయాలలో కూడా అపవాది నిన్ను ఆ రీతిగా మళ్ళిస్తున్నాడు. పర్వాలేదు, చెప్పలే, చిన్న అబద్ధమే కదా. ఎక్కడికి వెళ్ళావు? నువ్వు పోయింది మరొక చోట, మరొక ప్లేస్ చెప్తావు, మరొక విషయాన్ని చెప్తావు. ఎంత కొన్నావు అంటే ఎంతగా కొన్నావు అంటావు, అబద్ధం చెప్తావు. నువ్వు ఇదేనా మాట్లాడిందంటే అవును ఇదేనా మాట్లాడిందంటావు, ఇది అబద్ధం. ఏమండి, దేవుని పిల్లలంగా మన సహోదరులతో కానీ బయట వాళ్ళతో కానీ సత్యమే మాట్లాడాలి. మూడో భాగంలో మనం చూస్తాం. చూడండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎనిమిదో అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. జకర్యా. చూడండి, దేవాతి దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మనతో చెప్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాటను మనతో కూడా చెప్తున్నాడు. మీరు చేయవలసిన కార్యము ఏదనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుని స్తోత్రం. మరొకసారి నాయన, మీరు చేయవలసిన కార్యం ఏదనగా, దేవుని పిల్లలుగా మనం చేయవలసిన కార్యం ఏదనగా, ఇంటున్నారా? ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. పొరుగువానితో కానీ సత్యమే మాట్లాడాలి, పొరుగుళ్ళతో కూడా సత్యమే మాట్లాడాలి, సహోదరులతో కూడా సత్యమే మాట్లాడాలి. అది మళ్ళీ భాగంలో చూపిస్తాం. హల్లెలూయా. దేవుని పిల్లలంగా మనం చేయాల్సిన పని ఏంటంట? మూడో భాగం, సత్యం మాట్లాడాలి. దేవుని పిల్లలుగా సత్యం మాట్లాడాలి. మాట్లాడుతున్నామా? ఒకవేళ సత్యం మాట్లాడకపోతే నువ్వు సత్య సంబంధమైన యేసు ప్రభువుకి సంబంధించిన వ్యక్తివి కాదు. ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యంలో, నేను సత్య సంబంధిని, సత్యమే మాట్లాడుచున్నాను అన్నాడు. నీవు నేను సత్యమే మాట్లాడుతుంటే పొరుగువానితో నీవెవరి సంబంధివి? దేవుని సంబంధం. ఎవరిని పోలి నడుస్తున్నావు? దేవుని పోలి నడుస్తున్నావు. సహోదరి సోదరా, నిజమైనటువంటి ఆశీర్వాదం, నిజమైనటువంటి దేవుని కృప, ఆ పరలోక ఆశీర్వాదం మనం పొందాలంటే పొరుగువానితో సత్యమే మాట్లాడాలి, సహోదరులతో సత్యమే మాట్లాడాలి. మన దేవుడు సత్యమే మాట్లాడతాడు, అబద్ధం ఎన్నడూ మాట్లాడు, మాట తప్పడు. కనుక ఆయన బిడ్డలైన మనం చేయాల్సిన పనిదంట, పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, అబద్ధం మాట్లాడొద్దు, సత్యం మాట్లాడు. ఒకవేళ అది అబద్ధమైతే అబద్ధమే అని చెప్పు, నిజమైతే నిజమే అని చెప్పు అంటూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వాక్యంలో ఏమంటాడంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాలి అంటున్నాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే అని ఉండవలెను.
వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఎవరినండి? దుష్టుని నుండి పుట్టినది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వినాలే, చాలా ప్రమాదం. ఎప్పుడు నీ మాట కరెక్ట్గా ఉంటుందో నీ జీవితంలో ఆనందాన్ని చూస్తావు, ధైర్యాన్ని చూస్తావు, దేవుని దీవెని చూస్తావు. అబద్ధమైతే అబద్ధమే అని చెప్పు, పొరపాటు చేస్తే పొరపాటు అని చెప్పు, దొంగిలిస్తే దొంగిలించానని చెప్పు, మోసం చేస్తే మోసం చేశానని చెప్పు. అంతేగాని ఇవన్నీ చేసి మోసపు పనులు, అబద్ధాలు లేదా దొంగతనం ఇవన్నీ చేసి నో 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 చేయలేదు అని మాట్లాడితే నీవెవరో తెలుసా? ఎవరి సంబంధివి? అపవాది సంబంధి. అపవాదికి దేవుడు ఏం దాచిపెట్టినాడు? నరకము దాచిపెట్టినాడు. వాని పోలి నువ్వు నడిస్తే నీవు నరకానికి వెళ్తావు. సహోదరి సోదరా, నీవు నరకానికి వెళ్తావు. అది తప్పక జరుగుతుంది. దేవుడు నిన్ను ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి మాట్లాడితే, అనగా అసత్యం మాట్లాడితే అది దుష్టు నుంచి వస్తుందని, అపవాది నుంచి వస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మన మాటను బట్టి నీతిమంతులం అవుతాం. సత్యం మాట్లాడుతున్నప్పుడు నీతిమంతులం అవుతాం. అసత్యం మాట్లాడేటప్పుడు నీతిమంతులం కాదు, అపరాధులం అవుతాం. తద్వారా అపరాధులకి మోక్షరాజ్యం లేదు, అపరాధులకి ఆశీర్వాదం లేదు. చూడండి ఏమంటాడు ఆయన, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ అద్భుతంగా చెప్తున్న మాటను మనం చూడబోతున్నాం. సహోదరి చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటని గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ ఇష్ట ప్రకారం అబద్ధాలు ఆడేస్తే, నీ ఇష్ట ప్రకారం పొంగుతూ ఉంటే, నీ ఇష్ట ప్రకారం మోసపు మాటలు మాట్లాడుతూ ఉంటే, నీ ఇష్ట ప్రకారం, నీ ఉద్దేశ ప్రకారం, నీ మనసు ప్రకారం కపటపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక రోజు దేవుడికి లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ మాటను బట్టి అపరాధమని తీర్పు నందుదు. చూసావా? అపరాధమని నీ మాటను బట్టే తీర్పు పొందుతావు. సత్యమైన నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుతావు. తద్వారా దేవుడు ఎక్కడికి పంపించాలో అపవాది కూడా నరకానికి పంపించాలా, లేదా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మోక్షానికి చేరాలా? అది నీ నోటి మాటను బట్టి, నువ్వు మాట్లాడే సత్యమును బట్టి అది ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రికలకు మనం వచ్చినట్లయితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీ సహోదరుడితో కూడా అబద్ధం ఆడద్దు, సత్యమే మాట్లాడు. ఇందాక మనం చూసాం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యంలో పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ఎప్పుడు మనం సత్యం మాట్లాడతామో క్రీస్తుని మనలో చూస్తారు. హల్లెలూయా. వారు దేవుని పిల్లలండి, వారు అసత్యం మాట్లాడరండి. ఎప్పుడైతే సత్యం మాట్లాడతామో యేసు ప్రభుని మనలో చూస్తారు. యేసు ప్రభువు నిజమైన దేవుడు మనల్ని గుర్తెరగతారు. వారు యేసుని వెంబడిస్తారు. నువ్వు అసత్యం మాట్లాడితే నిన్ను బట్టి అనేకులు దూరం అయిపోతారు ప్రభుకి. నిన్ను బట్టి రక్షణ పొందకుండా నరకానికి వెళ్ళిపోతారు అనేకులు. జాగ్రత్త సహోదరి సోదరా, అసత్యం మాట్లాడద్దు. నువ్వు మాట్లాడే అసత్యాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి ఎందరో దూరం అయిపోయిన సంగతి నువ్వు ఎరగలేదు. దేవుడు ఎరిగి నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందలేక నశించిపోతున్నారు నువ్వు మాట్లాడే అసత్యమైన మాటను బట్టి, అబద్ధపు మాటను బట్టి. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడో 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలి చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. దేవుని స్తోత్రం.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావం మనం ధరించుకొని ఉన్నాం కాబట్టి, ధరించుకోవాలి కాబట్టి మనము రాసిన స్వభావం అనే అబద్ధమును మనము మాట్లాడకూడదు. క్రీస్తుని ఎరగనప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏం చేశాం? అబద్ధాలు. కూర్చున్న అబద్ధమే, లేచిన అబద్ధమే, నడిచిన అబద్ధమే, ప్రతి ఒక్కరితో అబద్ధమే ఆడాం. అపవాది సంబంధం ఆనాడు, ఇప్పుడు ఎవరి సంబంధం? దేవుని సంబంధం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? 9వ వాక్యం, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదువు. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. చూసారా? అనగా దేవుని పిల్లలంగా, సహోదరి సోదరులంగా మనము కూడా ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. అమ్మా సిస్టర్, బ్రదర్, జాగ్రత్త. భక్తుడు అనుకున్నావు కదా, చక్కగా పాటలు పాడుతున్నావు కదా, సంగీతం కొడుతున్నావు కదా, దేవుడికి కానుకలు ఇస్తున్నావు కదా, దేవుని గణపరుస్తున్నావు కదా, కానీ నీ జీవితంలో అబద్ధం ఉంది. ఆ అబద్ధం ఆరనే అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. నువ్వు అపవాది సంబంధివి, అపవాదికి దాల్సిన అగ్నిగుండం నీకు కూడా ఉంది. సహోదరి కదా, దేవుని పిల్లలంగా 3వ భాగంలో అబద్ధము అనే అంశంలో 3వ భాగంలో మనము ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. ఎప్పుడు ఈ సత్యం మాట్లాడతామో సత్యవంతుడైన మన ప్రభుని మనలో చూస్తారు. వారు సత్యమైన మార్గంలోకి వస్తారు, వారు నిత్య జీవం పొందుతారు. అట్టి కృప దేవుడు మన జీవితానికి దయచేయను గాక. హల్లెలూయా. ఇక అబద్ధం అనే అంశంలో 4వ భాగాన్ని మనం చూస్తాం. 4వ భాగాన్ని మనం చూద్దాం. దయచేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4వ భాగంలోకి వచ్చే ముందు ఒక భక్తుడు ఇలా కోరుకున్నాడు. ఆయన చనిపోకముందు ఏం కోరుకున్నాడో తెలుసా? ఆయన పేరే ఆగూరు. ఏం కోరుకున్నాడంటే, ఆగూరు ఆయన పేరు. ఆయన ఏమన్నాడంటే, దేవా, నేను చనిపోకముందు 2 మనవులు కోరుకొనుచున్నానన్నాడు. చూడండి ఆ మాటలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వాక్యం 8వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. హల్లెలూయా. ఎటువంటి కోరికండి? దేవా, చనిపోకముందు వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. చనిపోక ముందే నేను అబద్ధం చెప్పకూడదు. ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఆయన ఎప్పుడు చనిపోతాడో ఆయనకి తెలీదు. అందుకే ఆయన అంటున్నాడు, దేవా, వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచము. ఎందుకో తెలుసా? అబద్ధం ఆడితే నేను అపవాది సంబంధం అయిపోతానయ్యా. అబద్ధం ఆడితే రేపటి రోజు వాడు ఎక్కడికి వెళ్ళాలో అగ్నిగుణములనికి, అక్కడికి నేను వెళ్ళాలేమో. గనుక చనిపోక ముందు 2 మనవులు కోరుకొనుచున్నాను. ఏంటంటే, వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచు, అబద్ధమును దూరంగా ఉంచు అని మొదటి కోరిక కోరుకున్నాను. ఇక 2వ కోరిక ఏమన్నాడు తెలుసా? ఆయన పేదరికమైన, ఐశ్వర్యమైన నాకు దయచేయకము అని 2వ కోరిక కోరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ కోరికలు నీకున్నాయా? నేను అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడితే నేను దేవుని పోలి నడవలేను, అపవాది పోలి నడుస్తానేమో అని అబద్ధాన్ని దూరం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఆగూరు గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చనిపోకముందే నేను అబద్ధాలు ఆడకూడదయ్యా, వాటిని నాకు దూరంగా ఉంచయ్యా. ఏమండి, ఆశీర్వాదాలు కావాలి, అంతస్తు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఉన్నతమైన స్థితి కావాలి, మంచిది. ఆ కోరిక కోరుకోవడం తప్పలేదు. కానీ అవన్నీ నీకు రావాలంటే దేవుని పోలి నడవాలి. హల్లెలూయా. మన దేవుడు అబద్ధం ఆడవాడని కాబట్టి, అబద్ధం ఆడడు కాబట్టి, మాట తప్పడు కాబట్టి, ఆయనలాగే ఆయన పోలి మనం నడుస్తూ సహోదరుల యందును పొరుగువారి యందును సత్యము కలిగి జీవిస్తే మన దేవుడు మహిమపరచబడతాడు. మన దేవుడు మనలో ఇతరులు చూస్తారు, మన దేవుని ఇతరులు చూస్తారు. అనేకులు యేసునందు విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక అలాంటి కోరిక ఎవరు కోరుకున్నారు? ఆగూరు కోరుకున్నారు. ఈరోజు ఆ కోరికను కోరుకు. ఇక 4వ భాగంలోకి వెళ్దాం.
నాలుగో భాగాన్ని మనం చూసినట్లయితే అబద్ధం అనే అంశంలో నాలుగో భాగం ఏంటంటే అబద్ధం ఆడితే వచ్చే నష్టాలేంటి. అబద్ధం ఆడితే వచ్చే నష్టాలు ఏంటి. బైబిల్ గ్రంథంలో కొందరు అబద్ధం ఆడారు, వారి జీవితాలు ఎలా అయినాయో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు బైబిల్లో. ఆయనకి అసిస్టెంట్ పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ పాస్టర్ అనగా గెహాజీ అనే పాస్టర్ లేదా సేవకుడు ఎలీషా అనే దైవజనుడికి అసిస్టెంట్ గా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు. ఇలా కొనసాగుతూ సేవలో ముందుకు పోతున్న దినాలలో సిరియా దేశానికి సంబంధించిన సైన్యాధిపతి కుష్ఠరోగంతో బాధపడుతూ ఒక చిన్నది ఇశ్రాయేలు దేవుని గురించి చెప్పగా దైవజనుడైన ఎలీషా దగ్గరికి తన రథమును పనివాళ్ళని తీసుకొని అలాగనే వస్త్రాలు వెండిని తీసుకొని ఎలీషా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. ఎలీషా దైవజనుడు తన మీద చెయ్యుంచి ప్రార్థన చేసినప్పుడు నా కుష్ఠరోగం పోతుందేమని ఆ నయమాను సైన్యాధిపతి సిరియా దేశానికి సంబంధించిన ఆయన అలా వచ్చాడు. దైవజనుడు చెప్పాడు, అయ్యా నా దగ్గరికి ఏం రాబడలేదు, నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. దైవజనుడు చెప్పినట్టు మొదట కొంచెం బాధపడ్డాడు, అలిగాడు, అంగీకరించలేదు. కానీ మళ్ళీ మనసు మార్చుకొని తన యొక్క శిష్యుడు లేదా తన యొక్క అసిస్టెంట్ తనను ప్రోత్సాహపరచగా ఆ దైవజనుడు ఏం చెప్పాడండి, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, అంతే కదా, ఒక గొప్ప కార్యం చేయమంటే చేయవా? ఆయనే వచ్చి నీ తల మీద చేయిబెట్టి చెయ్యి ఆడించి నీ కుష్ఠరోగాన్ని తొలగించలేదని ఎందుకు బాధపడుతున్నావు? ఆయన వచ్చిన మాట యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు కాబట్టి మునగదాం అని సిరియా దేశానికి సంబంధించిన సైన్యాధిపతి యొక్క నయమన్ యొక్క సహకారి తనతో మాట చెప్పగా వెంటనే రథం తిప్పుకొని యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగాడు. హల్లెలూయా. 7 సార్లు మునగా దైవజనుడు చెప్పినట్టు ఆయన కుష్ఠరోగం తొలగిపోయింది. వెంటనే సంతోషంతో ఆనందంతో పసిపిల్ల దేహం వలె ఆ దేహం వచ్చేసింది, కుష్ఠరోగం అంతపై. ఆనందంతో సంతోషంతో దైవజనుడి దగ్గరికి వెండిని వస్త్రాలు తీసుకుని వచ్చాడు. అయ్యా మీ ద్వారా దేవుని దయను బట్టి నాకు స్వస్థత కలిగింది, నా కుష్ఠరోగం తొలగిపోయింది, నాకు నెమ్మది వచ్చింది, ఇదిగో దయచేసి కొంత వెండి కొన్ని దుస్తులు తీసుకోమని అడిగినప్పుడు దైవజనుడు అన్నాడు, నో నో నో, ఎంత మాత్రం నీ యొక్క సొమ్ము కానీ నీ వస్త్రాలు కానీ తీసుకోనని చెప్పి. వెంటనే పక్కన అసిస్టెంట్ పాస్తున్నాడే ఎవరైనా గెహాజీ ఆశపడి మా యజమానికి వాటి మీద ఇష్టం లేదు, ఆయనకి అంత తెలివి లేదు, వీటిని ఏ రీతిగా నేను తెచ్చుకుంటాను అనుకున్నాను. దైవజనుడు అలా మాట చెప్పి పక్కకి వెళ్ళిపోగా వెంటనే నయమాను రథం వేసుకొని తన పాడి వాళ్ళు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలో గెహాజీ ఎలీషా పాస్టర్ యొక్క దైవజనుడు యొక్క అసిస్టెంట్ పరిగెత్తుకొని వెళ్ళి దైవజనుడి మీద అబద్ధం చెప్పి, ఇప్పుడే 2 ఎఫ్రాతు బెత్లెహేము నుండి 2 మనుషులు వచ్చారు, వారికి వస్త్రాలు కావాలంట, వారికి కొన్ని మీ యొక్క సొమ్ము కావాలంట అంటూ అబద్ధం చెప్పేసి అవన్నీ 2 చెంచుల నిండా 2 బ్యాగుల నిండా తెచ్చుకొని ఇంట్లో పెట్టేసి చక్కగా వచ్చి తెలియనట్టుగా దైవజనుడైన ఎలీషా దగ్గర నిలబడ్డాడు. వెంటనే దైవజనుడు అంటున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు, ఎచ్చటికి వెళ్ళావు అని అంటే అతను ఏమంటాడు తెలుసా? ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఎచ్చటికి పోలేదనిను, ఎచ్చటికి పోలేదనిను. చూద్దాం, మాటలు చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతడు లోపలికి పోయి అనగా దైవజనుడైన ఎలీషా ముందు నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితమని అడిగినందుకు వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదనినో. ఏం చెప్పేశాడండి? అబద్ధము. ఎవరి సంబంధి? అపవాది సంబంధి. దేవుని సంబంధి అయితే ఏం చెప్పేవాడు? అయ్యా
నువ్వు ఇష్టపడలేదయ్యా, నాకు వస్త్రాలు లేవయ్యా, నాకు వెండి లేదయ్యా, అందువల్ల వెళ్ళి తెచ్చుకున్నానయ్యా అని ఒక మాట చెప్పేసి ఉంటే అతనికి నష్టం వచ్చుండేది కాదు. నేను ఎచ్చటికి వెళ్ళలేదన్నాడు. వెంటనే దైవజనుడు ఏమన్నాడో కంటిన్యూ చేద్దామా? అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. ఓ అబద్ధాలే వాళ్ళారా, దైవజనుల మనసు మీకు కూడా వస్తూ ఉంటుంది అబద్ధాలు ఆడేటప్పుడు. దైవజనుడు మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? సంఘ బిడ్డల మీద ఉంటది, సంఘం మీద ఉంటది. నిజమైన దైవజనుడు మనసు నా బిడ్డలు ఎదుగుతున్నారా లేదా, సత్యం మాట్లాడుతున్నారా లేదా, ఆత్మీయంగా ఎదుగుతున్నారా లేదా, ప్రార్థనలో ఉన్నారా లేదా, దైవ చిత్తానుసారం నడుస్తున్నారా లేదా అని దైవజనుడు, నిజమైన దైవజనుడు మనసు దేవుని పిల్లల మీద ఉంటుంది. అలాగనే ఎలీషా దైవజనుడు యొక్క మనసు ఎవరితో పోయింది? ఎవరిని వెంబడించింది? గెహాజీని, తన అసిస్టెంట్ పాస్టర్ని వెంబడించింది. నా మనసు నీతో రాలేదా? ద్రవ్యమును వస్త్రమును సంపాదించుకున్నట్టుకు ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ప్రభు రాకడ త్వరగా వస్తుంటే అబద్ధాలాడి ఇవన్నీ సంపాదించుకోవడానికి సమయమా? సమయమా? చాలా మంది సంఘస్థులు, చాలా మంది దేవుని పిల్లలు ఇలా అబద్ధాలాడి సంపాదించుకుంటున్నావే. ప్రభు రాకడ వస్తే నువ్వు సంపాదించిన అబద్ధం ఆడి ఎవరి పాలవుతుంది? నువ్వేం పాలవుతావు? ఎవరి పాలవుతావు? నువ్వు కూడా అపవాది పాలవుతావు. అపవాది ఏ స్థలానికి వెళ్తున్నా ఆ స్థలానికి నువ్వు వెళ్తావు. జాగ్రత్త సహోదరుడా. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతకని సర్వకాలము అంటి ఉండినని అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిన. ఎంత భయంకరమో! ఒక చిన్న అబద్ధం ఆడుట బట్టి, ఒక చిన్న అబద్ధం ఆడుటను బట్టి, ఒక చిన్న అబద్ధం చెప్పుటను బట్టి ఏమైంది? కుష్టి రోగం. ఎవరి రోగం ఎవరికి వచ్చింది? సైన్యాధిపతి కుష్టి రోగంతో వచ్చాడు. ఆ రోగము అసిస్టెంట్కి వచ్చింది. దైవ సన్నిధిలో ఉన్న, దేవుని సేవలో ఉన్న, దేవుని సేవకుని వెంబడిస్తున్న ఈ గెహాజీకి ఆ కుష్ఠరోగం వచ్చింది. సర్వకాలము అంటి ఉండను గాక అన్నాడు. అంతే, తెల్లని కుష్ఠరోగం కలిగి దైవజనుడు ఎలీషా నుండి ప్రక్కకి తోలిపోయాడు. జాగ్రత్త, ఎంత ప్రమాదం! ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, ఏంది పాస్టర్ గారు దైవజనుడా ఇలా చెప్తున్నావు? ఎన్నిసార్లు నేను అబద్ధం ఆడలేదు, నాకు కుష్ఠరోగం రాలేదే, నాకే వేది రాలేదే, ఏ బాధ రాలేదు అనుకుంటున్నావా? నువ్వు వాడిన అబద్ధం అంతా కూడా రేపు నోట్ చేసి పెట్టినాడు దేవుడు. హల్లెలూయా. లెక్కలు బయటికి తెస్తాడు, డేటా బయటికి తెస్తాడు, డేటా అంతా నీకు స్క్రీన్ లో చూపిస్తాడు. ఓ ఎక్కడ ఆడావో, ఎలా ఆడావో, ఎంత నైస్ గా అబద్ధం ఆడావో మొత్తం బయటికి తెస్తాడు ఆయన. డేటా మొత్తం తెస్తాడు. తెలుసు నీకు? కనుక ఈ రోజు నుంచి అయినా అబద్ధం ఆడకుండా, నష్టపోకుండా జాగ్రత్త పడ్డా. అబద్ధం అనే అంశంలో 4వ భాగం ఏం చూసాం? అబద్ధం ఆడటం వల్ల వచ్చే నష్టాలు ఎవరికి వచ్చినాయండి? గెహాజీకి. ఆయన ఆడిన అబద్ధాన్ని బట్టి, చిన్న అబద్ధమే కుష్ఠరోగం సర్వకాలము తన ఇంటికి సంభవించి. ఇకపోతే మరొక టీమును చూద్దాం, మరొక భార్యాభర్తలు అనే టీమును చూద్దాం. ఆనాడు అపొస్తలుల కాలములలో అనేకులు చర స్థిరాస్తులు అమ్మి అపొస్తలులనే సేవకులకి ఆ ఆస్తిని అమ్మి ఇచ్చి సేవ చేయమని అనేవాడు. చర స్థిరాస్తులు అమ్మి 12 మంది శిష్యులకు, యేసుప్రభు 12 మంది శిష్యులకు ఇచ్చేవాడు. అనేకులు ఇస్తుండగా ఒక భార్యాభర్త కూడా ఇయడానికి ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి పొలం అమ్మారు. ఏమండి, ఇద్దరు పొలం అమ్మేసి ఆ పొలంలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తున్న పేతురు పాదాల దగ్గర పెట్టారు.
అపోస్తలుడైన పేతురు గారు అన్నాడు, అననీయ సపీరాలు భార్య భర్తల పేరు, అననీయ సపీరాలు భార్య భర్తలు వాళ్ళ పేర్లు. అననీయ భర్త అయితే సపీరా భార్య. వాళ్ళిద్దరూ పొలం అమ్మారు. అమ్మి కొంత దాచేసి భర్త మొట్టమొదటిగా తీసుకొచ్చాడు. కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒకటి, దేవుడు నీ నమ్మి ఈమనలా, కానీ ఆ ప్రేరేపణ మీకు వచ్చింది, మీరు ఇస్తున్నారు. దైవజనుడైన పేతురు దగ్గర తీసుకొచ్చారు. పేతురు అంటున్నాడు, ఏమయ్యా మీ పొలము నువ్వు తెచ్చావు ఇప్పుడు అమౌంట్ ఇంతకైనా అమ్మింది, ఈ అమౌంట్కైనా అని అడిగాడు. వెంటనే అతను ఏం చెప్పాలి? అయ్యా కాదండి, కొంచెం తీసి పెట్టుకున్నాము, ఏదైతే మేము ఇవ్వాలనుకున్నా తెచ్చామని చెప్పాలి. కానీ ఏం చెప్పాడో తెలుసు ఆయన, అననీయ ఇంతకే అన్నాడు. ఇంతకే అన్నాడు. దైవజనుడు ఏమన్నాడు? ఇంతకే నమ్మిందంటే ఆయన ఏమన్నాడు? ఇంతకే అన్నాడు. చిన్న అబద్ధమే. ఏం జరిగిందో చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయం, దయచేసి మనం చదువుకుందాం. 4వ వాక్యం చదువుకుందాం. అది మీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. నాతో కాదు నువ్వు అబద్ధమాడింది. దైవజనుడిగా నాతో కాదు అననీయ, నాతో కాదు ఆడింది. దైవజనుడిగా నాతో నువ్వు ఆడుతున్నవే, నాతో కాదు ఆడింది ఎవరితోనంట? దేవునితోనే అబద్ధం ఆడిందివి అని చెప్పాడంతే పేతురు గారు. వెంటనే ఏం జరిగిందంట? అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా. ఎంత భయంకరమో చూడండి. అబద్ధం ఎప్పుడు ఆడాడో, ఎందుకు అననీయ, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ విధంగా అబద్ధం ఆడావు, అపవాది చోటిచ్చావు అని అనగానే అననీయ అలాగే పడిపోయి ప్రాణం విడిచాడు. ఇప్పుడు పని వాళ్ళు వచ్చి అతని బట్టతో చుట్టి పాతి పెట్టడానికి తీసుకెళ్లారు. వాళ్ళు ఇంకా రాకమునుపు ఇప్పుడు భార్య గారు భర్త చనిపోయి అలా పాతి పెట్టడానికి తీసుకెళ్లారని ఆమెకు తెలియదు. ఆమె కూడా దైవ సన్నిధికి వచ్చింది, పేతురు దగ్గరకు వచ్చింది. ఆమె అంటుంది, అమ్మా ఇంతకైనా నీ పొలం అమ్మిందంటే భర్త చెప్పినట్టే ఈమె కూడా ఏమంటుంది తెలుసా? ఇంతకే అన్నదా, ఇంతకే అన్న. వెంటనే వాకిటి కాడకు వచ్చినాయి. భర్తని మోసి పాతిపెట్టి వచ్చేసిన పాదాలు వాకిటి దగ్గర ఉన్నాయి. ఈమె ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఈమె కూడా పడి చనిపోయింది. వెంటనే వాళ్ళు వచ్చి ఈమెను కూడా తీసుకెళ్లి పాతి పెట్టారు. అంత పవర్ అబద్ధంలో, అంత భయంకరం అబద్ధంలో దాగి ఉంది. జాగ్రత్త సహోదరులారా, అబద్ధం ఆడొద్దు. ఒకవేళ మేము ఇప్పుడు చనిపోలేదు కదా, ఇప్పుడు మాకు కుష్ఠరోగం రాలేదు కదా, వందలకు వందలు వేలకి వేలు అబద్ధాలు ఆడేశాం అని అనుకుంటున్నావు కదా, దేవుడు ఎక్కడ రాసి పెట్టుకున్నాడు? ఆయన గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. హల్లెలూయా. రేపు మనందరం లెక్క చెప్పాలి. చూడండి ఒకసారి ఎలా లెక్క చెప్పాలో. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుతాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చదివి మనం ముగియడానికి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడిని పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఏమండి, మనందరం ఏమేమి మాట్లాడామో ఏమేమి చేశామో అవన్నీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. జాగ్రత్త సహోదరులతో అబద్ధం ఆడుతూ, అబద్ధం ఆడితే ఎంత ప్రమాదం చూడండి. అననీయ సపీరాలు ఇద్దరు అబద్ధం ఆడారు, ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అబద్ధం ఆడాడు గెహజీ, సర్వకాలము కుష్ఠరోగమైన నాశనం వచ్చింది. చూడండి ఒకసారి, అబద్ధం ఆడితే నాశనం వస్తుంది, అబద్ధం ఆడితే మరణం కూడా తొందరగా వస్తుంది.
నేను చెప్పడం లేదు, దేవుని పరిశుద్ధ గ్రంథం నీతో నాతో దేవుడు చెప్తున్నాడు. చదువుకున్న మాటలు సహోదరి సోదరా, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 9వ వాక్యం. కోట సాక్షి శిక్ష పొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. ఏమండి, గెహాజీ ఏమాడాడు? అబద్ధం ఆడగా అతడు ఏమయ్యాడండి? నశించిపోయాడు. కుష్ఠు రోగము చేత నశించిపోయాడు. జాగ్రత్త, ఆత్మ సంబంధంగా వెనకబడిపోతావు, నశించిపోతావు. ఇంకా చూస్తే మరణము పాలవుతాం అంట. చదువుడానికి ప్రయత్నం చేద్దాం. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. అబద్ధములాడి ధనం సంపాదించుకున్నట ఊపిరితో సాటి దాని కోరువాడు మరణమును కోరుకుందురు. ఎంత భయంకరమో చూడండి. మరోసారి నాయన మాట చదువుకుందాం. అబద్ధములాడి ధనమును సంపాదించుకున్నట ఊపిరితో సాటి దాని కోరువాడు మరణమును కోరుకుందురు. ఎవరు కోరుకున్నారండి? గెహాజీ కోరుకున్నాడు. భార్యాభర్తలు అననీయ సప్ఫీరాలు కోరుకున్నారు. అబద్ధమాడి మరణమును కోరుకున్నాడు. గెహాజీ అబద్ధమాడి నాశనమును కోరుకున్నాడు. జాగ్రత్త, ఇంత ప్రమాదం ఉందండి, ఇంత నష్టం ఉందండి అబద్ధమాడితే. అందుకే ఆయన అంటాడు, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం దయచేసి చూసినట్లయితే 3వ వాక్యం నుంచి మనం చదివినట్లయితే అబద్ధం ఆడేవాడిని ఉన్నీనంట. అబద్ధం ఆడేవాడిని బయటికి పెరికేస్తాడంట, గుడారం నుంచి లాగేస్తాడంట. అంటే నీ దేహంలో ఊపిరి లేకుండా లాగేస్తానని చెప్తున్నాడు. చదువుకుందాం. కీర్తనలు 52వ అధ్యాయం, కీర్తన 52వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం చదువుకుందాం. మేలు కంటే కీడు చేటియు నీతి పలుకుటి కంటే అబద్ధము చెప్పుట నీకిష్టం. చాలా మందికి నీతి పలికేదానికంటే, సత్యము పలికేదానికంటే అబద్ధం ఆడటం చాలా ఇష్టం. చాలా మందికి చాలా ఇష్టంగా మాట్లాడతారు. నోరిప్పితే అబద్ధమే. అయితే ఏం జరుగుతుందో కింద చదువుదాం. కపటమైన నాలుక గలవాడా, అవి నాశనకరమైన మాటలే నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. మీకు అర్థమవుతుందా? అబద్ధములు ఆడితే అధికమైన నాశనం సంభవిస్తుంది. ఇందాక మనం చదివాం సామెతలు 21:9 అబద్ధములు ఆడితే నశించిపోతారని విన్నాం. కీర్తన గ్రంథంలో కూడా అదే మనం చదువుతున్నాం. మరొకసారి కీర్తన 52వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. మేలు కంటే కీడు చేటియు నీతి పలుకుటి కంటే అబద్ధము చెప్పుటియు నీకిష్టము. నీకిష్టమా? మేలు పలిక దానికంటే, నీతి పలిక దానికంటే అబద్ధం ఆడడం నీకు ఇష్టం కదా. అలాగైతే అబద్ధం ఆడడం నీకు ఇష్టమైతే జరిగేదేందో, నష్టమేందో, నాశనమేందో కింద రాయబడింది. చదువుదాం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలు నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును. ఎలా కొడతాడు? అబద్ధాలు ఆడుతున్నావు కదా, కపటమైన మాటలు చెప్తున్నావు కదా, ఎప్పుడు నిన్ను అనగొడతా ఉంటాడు దేవుడు. అది నీ నిలిట్లే. నీ జీవితంలో కుంగిపోవడం, నిరాశ, నిస్పృహ, అంది అందన బ్రతుకు, చాలిన బ్రతుకు, వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇవన్నీ అనగొట్టడం. నువ్వు సత్యం మాట్లాడు, ఎంతగా నిన్ను పైకి లేపుతాడో, ఎంతగా ధైర్యంగా ఉంటావో, ఎంత ఉత్సాహంగా ఉంటావో, ఎంత భయంకరమైన మాట. మరొకసారి 5వ వచనం. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును. అబద్ధంలాడేవాడా, కపటంగా మాట్లాడేవాడా, సహోదరి సోదరా, ఒకవేళ ఇలా ఉంటే నిన్ను పట్టుకొని, ఆయన అంటున్నాడు, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. పెళ్లగిస్తాడు. ఎవరిని పెళ్లగించాడు? గెహాజీని పెళ్లగించాడు, అననీయ సప్ఫీరాలను పెళ్లగించాడు. జాగ్రత్త. ఆనాడు ఎంతమంది ప్రజలు
భక్తి లేకుండా అబద్ధములు ఆడారో వాళ్ళందరినీ పెళ్ళగించాడు. గుడారంలో లాగి పెళ్ళగించి ఇంకా చివరి మాట చదివి ముగిద్దాం. సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలన చేయను. సెల అనే చిన్న భాగం ఉంటది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి అని అర్థం. జాగ్రత్త. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా నిన్ను నీ గుడారం నుంచి తీగిపోవచ్చు. ఆయన టైంలో నీకు తెస్తాడు, నాశనమైన నరకానికి పంపిస్తాడు. జాగ్రత్త. ఎంత భయంకరమైన ఇది. ఎన్నో భాగం అండి అబద్ధములో? 4వ భాగం చూస్తాం. అబద్ధములు ఆడితే వచ్చే నష్టాలు. ఇక 5వదిగా అబద్ధములు ఆడితే వచ్చే పరిస్థితి ఎంతో మనం చూడబోతున్నాం. అబద్ధమైన అంశంలో 5వదిగా మనం గమనిస్తే అబద్ధములు ఆడుట వలన 2వ మరణం అనే నరకంలోకి వెళతాం. ఎక్కడికి వెళ్తావు? 2వ మరణమైన నరకంలోకి వెళ్తాం. ఒక్కసారి ఆ మాట చదువుకొని ముగిద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. తిరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఎవరంట? అబద్ధికులందరూ. ఒక లిస్ట్ ఉందేడా, వీళ్ళందరూ నరకానికి పోయేవాళ్ళు. ఎవరెవరండి? తిరిగివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండు కుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం, ఆత్మక మరణం. అది దయచేసి జాగ్రత్త సహోదరి సహోదరు. అబద్ధమైన అంశంలో 5వ భాగాన్ని చూసాం. అబద్ధం ఆడితే 2వ మరణం అయినటువంటి ఆరుని అగ్నిగుణములో పడిపోతాం. జాగ్రత్త సహోదరు సహోదరు. అయ్యా, అబద్ధం ఆడుకుని ఈ లోకాన్ని ఎలా బ్రతకాలయ్యా అని ఇప్పుడు నీ హృదయంలో తపన, నీ హృదయంలో ఆవేదన. ఏమండి, దైవ చిత్తానుసరణ నడవడానికి ప్రయత్నం చేయి. అబద్ధమాడే అవకాశము దేవుడు రానీడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవా, ఆగురు పలికినట్లుగా, ఆగురు ప్రార్థించినట్లుగా అబద్ధములు నాకు దూరముగా ఉంచమని ప్రార్థించు. దేవుడు అబద్ధమాడడానికి అవకాశం నీకు రానీడు. హల్లెలూయా. నా జీవితంలో దేవుని ఎరగినప్పుడు భయంకరంగా అబద్ధాలు ఆడేవాడిని. చిన్నంగా కాదు, ప్రతి మాటకి అబద్ధమే. ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, సత్యం మాట్లాడినప్పుడే క్రీస్తును చూపించగలను, సత్యం మాట్లాడినప్పుడే దేవుడి చేత దీవించబడగలను, సత్యం మాట్లాడినప్పుడే నిత్యజీవం పొందగలను అని దేవుడు నాతో వాక్య భాగం నుంచి మాట్లాడినప్పుడు, ప్రభా ఇలాంటి చెత్త అబద్ధాలను దూరం చేయనైనా అని ప్రార్థించగా దేవుడు వాటిని సంపూర్ణంగా తొలగించడానికి మహాకృప చూపినందుకు ఆయనకి స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరి సోదరా, ఎంత భయంకరమో విన్నావు కదా. ఈ రోజు నుంచి ఏం చేద్దాం? మన దేవుడు ఎవరండి? అబద్ధం అనే అంశంలో మన దేవుడు ఎవరండి? అబద్ధము ఆడనివాడు. నంబర్ 1, మాట తప్పనివాడు. నంబర్ 2, మనము ఆయనని పోలి నడవాలి. నంబర్ 3, మన సహోదరుతో కానీ పొరుగు వారితో కానీ సత్యమే మాట్లాడాలి. నంబర్ 4, అబద్ధం ఆడితే వచ్చే నష్టాలు కష్టాలను నాశనం చూసాం. నంబర్ 5, అబద్ధం ఆడితే వచ్చే నరకాన్ని చూసాం. ఈ రోజు నుంచి అబద్ధాలకి ఏమవుతాం? ఈ రోజే పశ్చాత్తాపడదాం. ప్రభువా క్షమించు నాయనని పశ్చాత్తాపడదాం. అందరూ కళ్ళు మూద్దాం, అందరూ ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని కనపడదాం. అందరూ ఏకీభవిద్దాం. 2 చేతుల పైకిద్దాం. కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నన్ను కొన్నవాడా, నీ రక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నవాడా, నన్ను సృజించిన వాడా, నా పాపములు కడిగిన వాడా, నీకు స్తోత్రములు 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 నాయన. నీ మహాప్రేమ చేత, దయచేత నాయన మరొక శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చి, ప్రభా నేను అబద్ధం ఆడితే అది ఎంత ప్రమాదమో, ఎంత నాశనమో, ఏ రీతిగా మరణమో, ఏ రీతిగా అగ్నిగుణమో, ఆరుని అగ్నిగుణమో నాకు తెలియపరిచావు నాయన. నీకు స్తోత్రం. నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నీలాగా అబద్ధమాడిన రీతిలో
నిన్ను పోలి నడుస్తూ, సహోదరులు ఎదుట, పొరుగువాని ఎదుట సత్యం మాట్లాడుతూ, అబద్ధం ద్వారా నష్టము, నాశనము నా జీవితానికి రాకుండా, ఆరిని అగ్నిగుణము నాకు రాకుండా, నిత్య జీవమని ఆశీర్వాదం పొందాలని ఈ లోకంలో ప్రభా సత్యం మాట్లాడుతూ, నిత్యం మాట్లాడుతూ నాలో నిన్ను చూపించాలని, తద్వారా నేను హెచ్చించబడుతూ అనేకులు నీ వైపు తిరగాలని నా మేలు కోరి నాతో మాట్లాడిన ఈ శుభకరమైనటువంటి ఈ మాటలు అయ్యా నా జీవితంలో ఫలింపచేయను ఆయన. తండ్రి నీకు స్తోత్రం. నాతో మాట్లాడిన ఈ మాటలన్నింటిని బట్టి నీ స్తుతిస్తూ, అబద్ధం లేని దానిగా, అబద్ధం లేని వానిగా నా జీవితాన్ని మార్చినందుకు నాయన, ఆ భయంకరమైన శిక్ష తప్పించుకుని నాయన, ఆ నాశనము, మరణము, నష్టము, ఆజ్ఞాగ్నుగ్రహము లేకుండా తండ్రి నిత్య ఆశీర్వాదం పొందుటకు ఈ యొక్క లోకములో నీ కృపలో ముందుకు సాగుటకు నా మేలు గురి నాతో మాట్లాడిన నా ప్రియ తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.